బాగున్నామండి. ప్రభునామకు స్తోత్రాలండి. మరి అందరం ప్రాతకాలమనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్తుతించి మహిమపరచుటకు గాను మనకందరికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి చేరి ఉన్న ప్రతి ఒక్క బ్రదర్కి సిస్టర్కి ప్రభు పేరిట వందనాలండి. మంచిది, వందనాలమ్మ, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇతరులను మ్యూట్లో పెట్టుకోండి. ఇతరులను మ్యూట్లో పెట్టుకోమని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మాటలను నేర్చుకుందాం. ఈరోజు నా యొక్క టాపిక్ కాన్సెప్ట్ ఏంటంటే లోపము. బైబిల్లో ఎంతోమంది లోపం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేక వెనకబడ్డారు. అలాగే మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి లోపాలు ఉంటాయండి. లోపం లేనటువంటి వారు, పాపం లేనటువంటి వారు లోకంలో ఎవరు లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఈ లోకములో లోపము, పాపము, శాపము లేనటువంటి వారు ఎవరు లేరు. అందుకని మనం మన సంఘంలో ఎలా ఉన్నాం, ఇతరులకు మరి మన టెస్టిమోనీ ఎలా ఉందనేది చూసుకుంటకు మరి యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని యొక్క మాటలు, కొందరి యొక్క జీవిత చరిత్రలు మనం ఈ పాఠంగా నేర్చుకున్నాం. దయచేసి చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలోను తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చదవాలని కోరుకుంటున్నానండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చూడండి ఏమంటున్నారు, లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమై నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల వానిని పెద్దగా నియమించవచ్చు. ఎవరిని పెద్దగా నియమించాలని చెప్తున్నాడు పాలు గారు తీతుకు రాస్తూ హెచ్చరిస్తున్నాడు. లోపం లేనటువంటి వాడు, అలాంటి వాడిని ఎన్నుకోవాలి. ఎలాంటి పెద్దలు మన మధ్యలో ఆనాడు అక్కడ ఉన్నటువంటి సంఘములో పెద్దలకు ఉన్న లోపమే కాదండి, ఈనాడు ఇక్కడున్న సంఘములో కూడా మన పెద్దలలో లోపం లేదండి. ఎలాంటి వారిని ఎన్నుకోమని చెప్తున్నారు? పిల్లలు గలవారు, దుష్కార్యం చేయనటువంటి వారు, మరియు ఏ లోపము లేనటువంటి వారిని ఎన్నుకోమని. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. చూడండి, ఏకపత్ని ఎందుకు చెప్తున్నాడంటే దీనివల్లను కొన్ని యొక్క విపత్తులు వస్తాయి. అందువల్లనే ఆయన మరి ఎన్నో ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన చెప్తున్నారు. నిందారహితుడికి ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, ఏ లోపము లేనటువంటి వారిని పెద్దలుగా ఎంచుకోమంటున్నాడు. వాళ్ళ యొక్క ప్రభావము, పెద్దల యొక్క ప్రభావము ఆ పాస్టర్ గారి మీద సంఘంలో పడుతుందండి. అందుకని పెద్దలు కూడాను, సంఘస్థులు కూడాను, సంఘ కాపరి కూడాను మరి ఎలాంటి వారు అయి ఉండాలి? లోపం లేనటువంటి వారు అయి ఉండాలి. అలాంటి వారిని మన చర్చిలో చూసుకుంటే మరి ఎంత ఉండదండి. ఒక్కొక్కరికైతే ఒక్కొక్క లోపం ఉంటుంది. ఏంటి, ఎవరైనా బాగా వాక్యం చదువుతుంటే ఈమె బాగా వాక్యం చేస్తుంది, ఈమె ఫస్ట్ రిఫరెన్స్లో చూస్తుంది. పాటలు పాడుతుంటే మన మనసులో కూడా అనుకుంటాం, మన మనసులో అనుకున్నా కానీ అవి ప్రభువుకు తెలుస్తాయండి. అందుకని ఏ లోపము లేనట్టు ఆ లోపం ఉంటే ఏం చేసుకోమంటున్నారు ప్రభువారు? ఆ లోపం దిద్దుకోండి అవకాశం ఇస్తున్నారు. ఇజ్రాయేల్ చేయలేదండి. ఎన్ని లోపాలు, పాపాలు చేసి మాట విననొల్లని వారిగా ఎన్ని సంవత్సరాలు మరి దేవుని భక్తుడైన మోసే గారిని విసిగిస్తారు, ప్రభుని విసిగిస్తారు. అలా కాకుండా మన లోపాలని దిద్దుకుందాం రండి. అలాగే ముందుకెళ్తే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడు వలె నిందారహితుడై ఉండవలెను. చూడండి ఎలా ఉండాలండి, నిందారహితుడు వలె. గృహ నిర్వాహకుడు ఏంటండి? మన ఇంట్లో పెద్దలుగా, ఇప్పుడు మన ఫ్యామిలీలో బాగా పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలి? ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి. ఇతరులు మనలను ఏలేటి చూపించేవారుగా మనం ఉండకూడదు. ఏమైనా పొరపాటునుంటే మనము తప్పనిసరిగా
దాన్ని సరి చేసుకోవాలి. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడు గాక అతి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలను ఖండించుటకును శక్తి గలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడునై ఉండవలెను. చూడండి ఎన్ని గుణాలు ఇస్తున్నారండి, ఎన్ని సుగుణాలు చెప్తున్నారు, ఎన్ని క్యారెక్టర్స్ చెప్తున్నారు. ఇవన్నీ కూడాను సంఘములో ఉన్నటువంటి పెద్దలు కలిగి ఉండాలి, సంఘ కాపరి కలిగి ఉండాలి, సంఘ సభ్యులు కలిగి ఉండాలి. ఎన్ని ఉన్నాయి? దగ్గర 10 ఉన్నాయి. ఇవన్నిటి కూడాను మనం ప్రతిరోజును మనము హెచ్చరించుకుంటూ ఉండాలి. మనల్ని వాక్యం అనే అద్దం ముందుకెళ్ళి మనం దిద్దుకుంటూ ఉండాలి. చూడండి, మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే డ్రెస్అప్ అయిన తర్వాత అద్దం ముందుకెళ్ళి ఏమైనా నా ముఖంలో కానీ నా డ్రెస్లో కానీ లోపాలు ఉన్నాయేమో, మరి జుట్టు అంత సరిగా ఉన్నదో లేదని మరి ఎలా మనం సరిదిద్దుకుంటాకి వెళతాం. అలాగే ప్రభు యొక్క ఈ వాక్యం అనే అద్దం ముందుకి వచ్చినప్పుడు మన యొక్క టెస్టిమనీ, మన యొక్క జీవితం, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన, మాటలను సరిచేసుకునేవారుగా ఉండాలి. గమనించండి, ఇంకా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూద్దామండి. నీలో ఉన్న లోపం చూసుకోమంటున్నారు అక్కడ. నీ ముఖము చూసుకుని 1 తెస్సలోనికి 3వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలండి. చూడండి, మనం ఎలా ఉండాలి, మన ముఖాన్ని మనము చెక్ చేసుకోవాలి. మరి యొక్క దేవుని యొక్క వాక్యము అనే అర్థంలో మనము పరీక్షించుకోవాలి. మరి దేవుని వాక్యము తేటగా చెప్తుందండి, తేటగా. ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని చేశారో, తర్వాత ఎలా మారాడు మనకంతా తెలుసు. తర్వాత ఆయన ఎంతగానో ఈ లోపమును సరిదిద్దుకొని అనేకమైన సంఘాలు చేసి 3-4 మరి సువార్త యాత్రలు చేసి ఎన్నో సంఘాలు స్థాపించి ఎన్నో పత్రికలు రాశాడండి. ఆయన లోపం లేదని లోపం ఉంది. లోపం దిద్దుకొని ప్రభు కాళ్ళు పట్టుకుని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభును క్షమాపణ అడగమంటే ఆయన తీర్చిదిద్ది ఈ యొక్క పవిత్ర గ్రంథంలో ఆయన యొక్క పేరు సురక్షిత సువర్ణాక్షరాలతో రాయబడేవారు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనలో లోపాలు లేవా? లోపాలు దిద్దుకునడానికి ప్రయత్నిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలండి. ఇంకా రండి, ఇంకా గమనించి ముందుకెళ్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. ఏలయనగా వృద్ధులు, పెద్దలు, ప్రేమ, విశ్వాసము. చదవమ్మ ఒకసారి. వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులును స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలెను. చూడండి, విశ్వాసంలో లోపమున్నదా సరి చేసుకోండి, సహనంలో లోపమున్నదా సరి చేసుకోండి, ప్రేమలో లోపమున్నదా సరి చేసుకోండి. పెద్దలు, వృద్ధులు, మన సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడాను మన సంఘ కాపరికి మనము ఆదర్శంగా ఉండాలి.
మనం ఆదర్శంగా లేకపోతే మరి సంఘ కాపురు ఎలా ఉంటారండి? అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలును మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారు పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునే ఉండవలెను. చూడండి ఎన్నండి, మంచివారుగా లేరా? సరిదిద్దుకోండి. ప్రేమ లేదా? సరిదిద్దుకోండి. ఓర్పు లేదా? సరిదిద్దుకోండి. వాక్యము చదవలేనటువంటి స్థితిలో ఉన్నారా? ఎన్ని లోపాలేనండి. ఇది అక్కడ యవనస్తురాలని కాదు, ప్రతి గృహిణికి బైబిల్ గ్రంథం హెచ్చరించేది ఏంటంటే, శారా అమ్మగారు ఏమంటదండి? నా యజమానుడా. ఎంత చక్కగా మరి అలాంటప్పుడు అలాంటి స్త్రీని ప్రేమించకుండా ఎలా ఉంటాడండి? నా యజమానుడా. ఎంత మంచి ఉచ్చారణ అండి. మన ఉచ్చారణలో ప్రేమ ఉండాలి, మన ఉచ్చారణలో స్వస్థత, నీతి, నిజాయితీ, ఇవన్నీ కూడా మనము పరీక్షించుకుని సరిదిద్దుకోవాల్సిన వారమే ఉండాలి. మనం సరిదిద్దుకోవాలంటే మనం లోపములు అనేవి లేకుండా ఉండాలి, చూసుకోవాలి. ఒక మంచి పాట ఉంటుంది చూడండి ఈ లోపము గురించి. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన దేవా నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రం. అవునండి, లోపములు ఎన్నో కానీ దాతృత్వము కలిగినటువంటి ప్రభువు మనం సరిచేస్తాడు, దిద్దుతాడు. పాటలు దేవుని మాటలే ఆ పాటలండి. మనం ఎన్నో పాటలు పాడతాం, దానిలో ఉన్న సరి అయిన అర్థం గ్రహిస్తున్నామా? లోపములు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ వాటిని సరిదిద్దుకుని దేవుని ఎదుటకు మనం ఎదుగుదలకు మనం ఎంతగానో ప్రయత్నించాలండి. అలాగే ముందుకెళ్ళి చూద్దాం రండి. ఇంకా గమనించండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం అండి. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. వంకరగా ఉన్నదాన్ని చక్కపరచక సఖ్యము కాదు. సఖ్యం చూడండి, అది ఇంపాసిబుల్. మనకు సామెత ఉంటుంది కదా, కుక్కతో ఒక వంకరు ఎంత లాగినా కానీ ఆ వంకర సరి అవదు. లోపము గలది లెక్కకు రాదు. లోపము గలది లెక్కకు రాదు. కానీ ఈ వంకరని సరిచేయాలంటే, చక్కదిద్దాలంటే ఎవరి తరం కాదు, దేవుని తరమే అవుతుంది. కుక్క ఏం చేస్తుందండి? ఇట్ విల్ గో ఫర్ హెయిర్ వామిటింగ్. కుక్క వాంతి కోసం వెళ్ళినట్టుగానే మరలా ఆ తప్పును సరిదిద్దుకోకుండా మనం ఏం చేయాలంటే, దేవునిలో మన వంకరలు ఏమైనా ఉన్నాయా మనం సరిచేసుకోవాలి. మనం సరిచేసుకోలేకపోతున్నామా? ప్రభువుని అడుగుదాం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. ఇంకా ముందుకెళ్ళి చూస్తే గమనిద్దాం రండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనంలో, దానిలో లోపము దానిని దేవునికి అర్పణగా ఉన్నది. చూడండి ఒకసారి 15:21. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఆనాడు బలులు, పశువులు, జంతువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు ఎన్నో అర్పణ చేసేవాడు.
ఇక్కడ అర్పణ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే కుంటిది కానీ గుడ్డిది కానీ మచ్చున్నది కానీ అలాంటి వాటిని దేవునికి అర్పించకూడదు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ కంట్రీలో రెండవ రాకడ సమీపంగా ఉందని 5 పెయ్యలను, ఎర్ర పెయ్యలను తీసుకొచ్చి పెంచి రెడీగా ఉంచారు. ఈ మధ్యని ఒక పెయ్యకి ఒక చోట చిన్న ఎంట్రుక ఒకటి, ఆ ఎర్రని పెయ్యిలో ఒక తెల్లని ఎంట్రుక వచ్చిందంట. దాన్ని రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఏ లోపం ఉండకూడదంట. ఆనాడు బలులు ఇచ్చేటప్పుడు కూడాను స్వచ్ఛమైనది. మనకు తెలుసు కదా, ఆది కాండంలోని కయ్యను ఏబేలు యొక్క బలులు తెలుసు. మనకెన్నో తెలుసండి, మేలైనవి, ఏ లోపము కుంటివి గుడ్డివి కానటువంటివి, ఈ లోపాలన్నీ లేనటువంటిని ప్రభుకు పరమ తండ్రికి ఆనాడు అర్పణగా బలిగా అర్పిస్తుండేవాళ్ళు. ఇంకా గమనించి ముందుకెళ్తే దేవుని వాక్యంలో ఎన్నో హెచ్చరికలు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21లో ఉంటుంది. యథార్థంగా ఉన్నవారు, ఏ లోపము లేనివారు దానిలో నిలబడగలరు. యథార్థత చూడండి, సామెతలు 2:21లో యథార్థవంతులు దేశమందు నివసించుదురు. ఎక్కడండి? దేశమందు నివసిస్తారు. దేశానికి వెళ్తారు. లోపము లేని వారు దానిలో నిలిచి ఉంది. దేనిలో అండి? దేశంలో కానీ యథార్థతగా ఉంటే మీరు ఆ లోపం లేకపోతే దేశంలో ప్రధానులుగాను అధికారులుగాను నిలవగలము. సామెతలు గ్రంథంలో క్లియర్గా చెప్తుందండి. లోపం లేనివారు, లోపం ఉన్నదా సరిదిద్దుకోమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రసంగి 9:10లో కూడా ఉంటుంది. శక్తి లోపం లేకుండా దేవుని పని చేయ వాళ్ళు దీవించబడదురు. చూడమ్మ ఒకసారి, ప్రసంగి 9:10లో శక్తి లోపం లేకుండా దేవుని పని, ఎలాంటి లోపం దేవుని పని చేయాలనుకుంటున్నారా 100% ఇవ్వండి. మీరు చేయుటకు చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. శక్తి లోపం లేకుండా ఇదని చేయాలనుకుంటున్నారా? డూ ఇట్ 100% విత్ ఫుల్ హార్టెడ్. ఏమైనా దారధర్మాలు చేయాలనుకుంటున్నారా? దాతృత్వంతో ఏమైనా మంచి చారిటీ చేయాలనుకుంటున్నారా? గొడుక్కోకుండా, సనుక్కోకుండా, మనసులో ఏమనుకోకుండా నీ యొక్క 100% హృదయపూర్వకంగా శక్తి కొలది చేయమంటున్నారు. అలాంటి లేనుంటే అది సరిదిద్దుకోమంటున్నారు ప్రభు. అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయం 11-15 చూస్తే అక్కడ మనకు చక్కగా వివరిస్తబడి ఉంటాయి దేవుని వాక్యాలు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 11వ వచనం 11-15. కాబట్టి మేము త్రోవ విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినముల ఆ పట్టణంలో ఉన్న తర్వాత విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. తుయతైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యమించను. చాలా ఇక్కడ చూడండి, ఒక స్త్రీ ఉంటుంది, లోదియా అనే స్త్రీ. ఆమె ఏమనుకో, ఒక ఊదా రంగు అమ్ముకుంటూ బతుకుతుంటది. కానీ ఆమె హృదయం దేవుడు తెరిచారు. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చూడండి, ఎవరు చెప్తున్నారండి? ఇది పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారే టెస్ట్ మనీ ఇస్తున్నారు. పౌలు గారే చెప్తున్నారు. ఆ లూదియా అనే స్త్రీకి మరి లోపం ఉన్నది. ఆ లోపం సరిదిద్దుగాను ప్రభు వాళ్ళని పంపిస్తారు. ఏంటి? బాప్తిస్వం అనేది లేదు, బాప్తిస్వం లేదు. మారు మనసు ఉంది కానీ హృదయం తెరవబడింది కానీ దేవుని వాక్యం ఆలకిస్తుంది కానీ. అందుకని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు మా ఇంటికి రండి, నేను విశ్వాసురాలను అయితే దేవుని యందు భయభక్తులు గల దాన్ని అయితే నమ్మి ఉంటే మా ఇంటికి రండి, మాకు బాప్తిస్వం ఇవ్వండి. మీకు మారు మనసు లేదా? సరిదిద్దుకోండి. బాప్తిస్వం లేదా? బాప్తిస్వం పొందండి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుని రాకడ అతి దగ్గరగా ఉన్నది. ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి.
కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా ఉండి మనము దేవుని వాక్యంలో అద్దం ముందు నిలబడి దిద్దుకుని దేవుని వాక్యం అంటే భయం కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28:2 వస్తే దేవుని యొక్క వాక్యం వింటూ దాన్ని అనుసరిస్తే అనేక ఆశీర్వాదాలండి. మన స్థితి మన గతి దేవుడని యెహోవా మాట వినినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, దీవెనలు రావాలంటే ఆయన వెంబడించాలి. దీవెనలు రావాలంటే చూడండి, అనవసరంగా వస్తుంది కదా అని ఆశపడిన గెహాజీ స్టోరీ తెలుసు కదండి మనకి. గెహాజీ శతాధిపతి నాయమాన్ వచ్చేసి కుష్టివాది పోగొట్టుకోవాలని మరి ప్రవర్త అయిన ఎలీషా గారిని అడిగినప్పుడు 2వ రాజులు 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఆయన అడుగుతాడు, మరి వచ్చి అడిగినప్పుడు 7 సార్లు వెళ్ళి మునిగిరామన్నప్పుడు ఆయన ఎంతో సణుక్కుంటాడు, గొనుక్కుంటాడు. ఆయన లోపం సరి చేసుకుని ఆయన దగ్గరున్న సహాయకుడు చెప్పినప్పుడు, అయ్యా ఇంత దూరం వచ్చాం కదా, మరి ఈ నదిలో ఆయన చెప్పినట్టుగా మునిగితే ఏం పోద్దని లోపం సరి చేసుకుని మునగబట్టి ఏమవుతాడు? పసిపిల్ల దేహం వలె వస్తాడు, బయటకు వస్తాడు. అవునండి. తర్వాత ఆయన దగ్గర ఉన్న శిష్యుడు గెహాజీ ఆశపడి ఆయన ద్రాక్ష తోటలకు ఆయన ఇచ్చి బంగారము వెండికి ధనానికి ఆశపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురువుగారు తీసుకోవద్దంటారు ఎలీషా గారు. అయినా కానీ మాట వినక ఆయన లోపం ఏంటంటే ఆశపడే తత్వం. ఆయన ఆ లోపం సరిదిద్దుకోకుండా ఆయన గురువు గారి ప్రవర్తన ఎలీషా గారు గతించిన వినకుండా ఆ యొక్క శతాధిపతి రథం వెంట పరిగెట్టి ఊరు ఎలుపలకి వెళ్ళి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత అది ప్రవర్తకు తెలియదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఆయన అబద్ధం ఆడతాడు, ఇక్కడే ఉన్నాను కదా ప్రభు అని. కానీ అప్పుడు ఆయన ఆ యొక్క నయమాని యొక్క ఆ కుష్టిని మీదకి వస్తుందని చెప్పిస్తాడండి. కుష్టితో అతను కాదు, అతని కుటుంబం అందరూ కూడాను తెల్లని మంచు వలె ఉన్నట్టు కుష్టి వచ్చేసి బాధపడతారు. అందుకనే అత్యాశ ఉండకూడదు. అలాంటి అత్యాశగా పోయి కుష్టి తెచ్చుకుంటారు. ఆ లోపం సరిదిద్దుకోలేదు. లోపం సరిదిద్దుకునేలాగా ఉంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం, దేవుని యొక్క దీవెనలు పొందుతాం. అతి ఆశకు పోయి లేనాటిగా లేని కావాలని ఆశపడితే మనము ఇంకెంత. అలాగే చూస్తే మనం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఇటలీ పటాలంలో కొర్నేలి అనే శతాధిపతి ఉంటాడని మనకు తెలుసు. అతను ఎలాంటివాడు? ధర్మకార్యాలు, నీతి కార్యాలు, మంచి పనులు చేస్తూ అతని కుటుంబంలోనూ అతని కింద పనిచేస్తున్న వారికి అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటూ జీవిస్తాడు. కానీ అతనిలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే అతనికి బాప్తిస్తం లేదు. అందుకని ప్రభువుతో వచ్చి ఆయనకి ప్రత్యక్షమై చెప్తారు, అయ్యా ఎప్పేకులో చర్మకారుని ఇంట్లో మరి ఒక దైవ సేవకుడు పేతురు గారు ఉంటారు. ఆయన పిలిపించుకుని ఆయన చెప్పిన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా మీరందరూ మారినేడలా మీరు అన్ని విషయాల్లోనూ మరి ఆశీర్వదించబడి బాప్తిసం తీసుకుంటే పరలోకానికి దారి ఉంటుంది. పరలోకానికి దారి కావాలంటే నీ చేసిన ధర్మకార్యాలు, నీతి కార్యాలు, మంచి కార్యాలు, గొప్పతనం ఇవన్నీ కూడా రావని చెప్తాడు ఆయన. అందుకని ఇమ్మీడియట్గా ఆయన చర్మకారుని ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరినండి పౌలు గారిని పిలిపించుకుని అతను ఇంట్లో వారు, అతని స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆయన వాక్యం విని పరిశుద్ధాత్మ పొంది అందరూ బాప్తిసం తీసుకుంటారు. చూసారండి, అలాంటి లోపం ఉంటే లోపం సరి చేసుకుంటే ప్రయత్నిద్దాం. ఎన్నో ఉన్నాయండి కార్యాలు చూస్తే. అపోస్తల గారి 10:47 చూడము ఒకసారి. 10:47 కూడాను అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారిని వేడుకునేది. తమ వద్ద ఉండమని ఎందుకు చెప్తున్నారండి? వాళ్ళ లోపాలను సరిదిద్దాలని, వాళ్ళలో ఉన్న బలహీనతలను, వాళ్ళలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయాలని మరి దైవ సేవకులు ఆనాడు ఎంతగానో శ్రమించి ఎంతమందినో మార్చి ఎంతమందికో దేవుని వాక్యం విదజల్లి వాళ్ళు హతసాక్షులయ్యారని. ఈనాడు మనము మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? అంతటా సాక్షులు కాకపోయిన కనీసం సాక్షి జీవితాన్ని కలిగి ఉండి సాక్షి జీవితంలో పడిపోకుండా సాక్షి జీవితాన్ని మనం సరిచేసుకుంటూ లోపం ఉన్న దాన్ని సరిదిద్దుకుంటూ దేవునిలో ప్రతిదినము ఎదగాలండి. దేవునిలో ప్రతిదినము ఎదుగుదాము రండి. ఇంకా చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. అపోస్తల కార్యం 8:26లో 26 నుంచి 29 మనకు తెలుసు. ఫిలిప్పు వేగముగా రథంతో పరిగెడతాడు. ఐతోపియుడైనటువంటి నపుంసకుడు ఆ విశ్రాంతి దినమున గుడికి వెళ్ళి వస్తుండగాను ఆయన ఏం చేస్తాడండి? యెషయా గ్రంథం చదువుతాడు.
గొర్రె పిల్లను బలి ఇవ్వటం అని నేను చదువుతాను. ఆయనకు అర్థం కాదు. ఆయన లోపం ఏంటంటే ఆయనకి అర్థం కాని గ్రంథం యెషయా గ్రంథం చదువుతాడు. అప్పుడు దేవుడు హెచ్చరించి, ఇదిగో ఫిలిప్పు, నువ్వు వేగముగా రథముగా కన్నా వేగముగా వెళ్ళి ఆ హైతోపీయుడైనటువంటి నపుంసకుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి వివరించి బాప్తిసం ఇవ్వమంటే ఎంత వేగంగా వెళ్తాడంటే చెప్పిన వెంటనే మనోవేగంగా పరిగెట్టుకుని వెళ్ళిపోయి రథమును పట్టుకుని ఆయన అడుగుతాడు, అయ్యా నువ్వు చదువుతున్నది ఏంటి, నీకు అర్థమవుతుందంటే ఆయన ఏమంటాడు, ప్రభువా మరి నాకు ఎవరైనా ఏం చదువుతున్నావు అని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా, వివరిస్తేనే కదా అర్థమయ్యేదంటే అప్పుడు చెప్తాడు. ఆయన రథంలో వెళుతూనే మాట్లాడుతూనే దేవుని వాక్యాలు వివరించేసి నీటి వాగు వచ్చినప్పుడు అక్కడ బాప్తిసం ఇస్తాడు. అందుకని బాప్తిసం ఉన్నదా లేని వారికి అదొక లోపం అండి. మారు మనసు లేదా అదొక లోపం, పశ్చాత్తాపం లేదా అదొక లోపం. లోపాలని సరిదిద్దుకుంటూ దేవుళ్ళు అనుక్షణము దివారాత్రులు ఆయన వాక్యంని ధ్యానించేవారు ధన్యులు అంటారు. ఎన్ని మాటలు ఉన్నాయండి, ఎన్నో అమూల్యమైన మాటలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళితే ఇంకా ఎన్నో మనకి ఎన్నో కొరింథీ 1 కొరింథీ 2:11 ఉంటుంది కదా, చూడండి ఒకసారి. 1 కొరింథీ 2 కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూడగలమమ్మా. 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనసాక్షికే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. దేవుడికి తెలిస్తే ఇంకెవరికి తెలియవు. నీ లోపాలు, నీ పాపాలు, నీ శాపాలు ఏమైనా ఉంటే ఆ పరమ తండ్రికి మనసులో అనుకోనేను అన్నట్టు మాటలు మీద ఒక దైవజనురాలు ఒక ప్రసంగం చేసింది. అనుకున్నాయన్నీ కూడా తెలుస్తాయండి. ఇంకా అలా వెళితే మనకి ఎన్నో ఫస్ట్ శామ్యూయల్ 1:7 ఉంటుంది. ఎల్కానా అన్న భార్య భర్తలు ఎంతో ఉంటారు. ఎల్కానా భార్య అన్నకు సంతానం లేదు. ఆమె ఎంతో కోపంతోనూ మరి యొక్క పురుషుని ద్వేషిస్తూ నాకు సంతానం లేకున్నది అని ఏడుస్తూ ఉంటుంది కోపతాపంతో. అప్పుడు అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆమె కోపం విడిచి ఏడుపు మాని మరి దైవజనుని యొక్క దైవ మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏం విడుచుకుందండి? కోపం విడిచేసింది. ఏడుపు విడిచేసి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు అద్భుతమైనటువంటి గొప్ప ప్రవర్త ఆమె ద్వారాగా వస్తారు. ఆయన ఎవరో కాదు, మనకు తెలుసు, సమూయేలు గారు. అలాగే చూస్తే ఎన్నో దావీదు గారు చేయలేదండి, లోపం లేదా? అందరు యుద్ధం చేస్తుంటే మిద్దె పైకి వెళ్ళి ఆమె ఏం చేస్తాడు? స్నానం చేస్తున్న స్త్రీని చూస్తాడు, కన్నులతో పాపం చేసి దానికి మచ్చ తెచ్చుకుంటాడు. తర్వాత ఆయన సరిదిద్దుకుంటాడు అనుకోండి. ఎవరు లేరు. సంసోను ఆయన ఎంత బలం గలవాడండి. ఆయన యొక్క ఒక స్త్రీ యొక్కతో లోలుడైపోయి ఆమె తొడ మీద ఉండి అతని యొక్క ఆచూరు చేయబడినవాడు. ఆ లోపమును తెలుసుకుని మరి ఆయన నుంచి బయటికి రాక అవన్నీ కూడా చెప్పి ఆయన నాశనం అయిపోతాడు. సొలొమోన్ గారు బహుభార్యతత్వం అండి. ఎంత పరమజ్ఞాని, నీ వంటి వాడు ముందును వెనక లేడని ఆ దేవుడే ఆశీర్వదించినటువంటి అంత గొప్ప రాజు స్త్రీలోడై ఆ లోపాన్ని సరిదిద్దుకొనక చూడండి ఎంత పాపం చేయటం వల్ల ఎంత బంగారము వెండితోనో దేవాలయం నిర్మించాడు. ఎంతో గొప్ప బలులిచ్చి దేవుని ద్వారాగానే మెప్పు పొందినటువంటి ఆయనలో ఉన్న లోపము ఒకళ్ళు ఇద్దరు కాదని స్త్రీలు, అనేకమైన స్త్రీలు ఆయన జీవితంలో వచ్చినాను తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, ఆయన పతనమైపోలేదా? ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు వర్ణించారంటే ఇవన్నీ నరేటివ్ స్టోరీస్. మనము ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఇంకా కొన్ని సంవత్సరాల వరకు వీటికి జీవం ఉంటుంది. అలాంటి గొప్ప మరి స్టోరీలు, ఉపమానాలు మనకు చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనం వాళ్ళ వల్ల కాకుండా మనం మారి దేవుని వాక్యం చదువుతూ మన సాక్ష్య జీవితాన్ని పరిశీలించుకుంటూ లోపాలను సరిదిద్దుకుంటూ ముందు భక్తి జీవితంలో కొనసాగాలని దేవుని పేరిట మనం చేస్తున్నానని నేను ముగిస్తున్నాను. ఇంకెక్కువ సమయం తీసుకోను. అలాగే రెండొకసారి మన పరిశుద్ధ గ్రంథంలో అతినీతి మతుడు లోపం లేనటువంటి ఆయన ఒక ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. ఎవరండి? దానియేలు గారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఎంత చక్కగానో రాసి ఉంటుంది. నీ వంటి వాడు ఎవడు లేడు, నీలో ఏ లోపము లేదని దేవుడే సాక్ష్యం ఇస్తాడండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని
తగిన హేతువు కనిపెట్టుచూ ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, తప్పు లేదు, లోపం లేదు, అబద్ధం లేదు, ఎలాంటి లోపం లేదండి. అందుకు ఆ మనుషులు దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. చూడండి, వాళ్ళు ఏమనుకున్నారు? అధికారులు బబులోను రాజ్యంలో ఈయనలో ఏ లోపం పట్టుకోలేమని ఆ కుతంత్రంతో ఆయన మీద ఒక పన్నాగం పన్ని బబులోని యొక్క రాజు యొక్క విగ్రహం చేసి ఆయన మొక్కడని తెలుసు, లోపము లేనివాడని తెలుసు, భక్తిపరుడని తెలుసు, నీతిమంతుడని తెలుసు. చూడండి, ఏ లోపము లేనటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో నేనైతే ఈయనొక్కడనే చూశానండి. మన జీవితం ఎలా ఉన్నదండి? మనలో లోపమున్నదా, పాపమున్నదా? సరిదిద్దుకున్నటకు వాక్యమును పట్టుకోండి. వాక్యం తేటగా చూపిస్తుంది. వాక్యం అనే వెలుగులో మీ యొక్క జీవితాన్ని కడుక్కోవాలండి. చూడండి, ఇప్పటి వరకు జీవించాం, ఇక మీదట ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, దేవునికి తప్ప. ఆయన రాకడకి సమీపముగా ఉన్నది. ఆయన రాకడ నియరెస్ట్ టు అస్. మీకు తెలిసినటువంటి వాక్యం మీ బదిలో ఉంచుకోకండి. మీకు తెలిసిన వాక్యం మీలో ఉంచుకుంటే అది ఒక లోపం. మీకు తెలిసిన వాక్యం ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించండి. ద వర్డ్ షుడ్ రీచ్ టు ద అన్రీచ్డ్ ఏరియాస్. కోత విరివిగా ఉన్నది, పోయేవారు లేరంటున్నారు. రెండే మాటలు చెప్పండి. మీకు తెలిసినటువంటి మీ పక్క వారికి వెళ్ళి చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు రాబోతున్నారు. 2 మాటలు చెప్పడానికి, మీకు తెలిసిన మాటలు ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించండి. మీ సాక్షి జీవితాన్ని సరిచేసుకోండి. బైబిల్ పఠనం చేస్తే, దివారాత్రులు ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తే అనేకమైనటువంటి మేళ్ళు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతాం. ఎప్పుడు? మనలో లోపం లేనప్పుడు. దానియేలులాగా నీతిమంతుడిగాను లోపం లేని వాళ్ళగా జీవిస్తాం. ఇతర యొక్క భక్తుల యొక్క ఎగ్జాంపుల్ ముందు పెట్టుకుని మన జీవితాన్ని సరిచేసుకుందాం. మన జీవితాన్ని సరిచేసుకుని మనం సాక్షి జీవితాన్ని నిలబెట్టుకుంటూ మనం చూడండి, కర్నీలు గారు ఏమి తీసుకెళ్ళాడు? ధర్మకార్యాలు, నీతి కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. అవన్నీ కూడాను ఏం ఉపయోగం లేదు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని యొక్క పాదాలు పట్టుకుని, మరి ఆయన అంటారు కదా జాన్ 14 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గములో వెళదాం, ఆయన సత్యవాక్యాలను పాటిస్తాం. అలా చేయటం వల్ల మన లోపాలన్నీ కడుక్కొని దేవుని యేసు రక్తంలో కడుక్కొని మరి మన అందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మరి బుద్ధిగల కన్యకలాగాను మన శుద్ధిలో నూనె పోసుకొని ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృపామయుడ, దయామయుడ, మధువనైన ఈ ఇచ్చిన కొన్ని మాటలు తండ్రి మా సహోదరుల యొక్క హృదయాల్లో పనిచేయనట్లు సహాయం చేయండి మా ప్రభువా. నాయన అల్పుడను బలహీనుడైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా మీరు అక్కడ అతి సమీపంగా ఉన్న తండ్రి, నాలో ఉన్న లోపమును సరిదిద్దుకుని మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, కొన్ని మాటలు మీ పాదసన్ని తీర్చుకోమని తిరిగి నజరేయుడైన యేసయ్య నామను బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.